అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోవడమే కాకుండా పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల వల్ల ఆయా దేశాలకు కలిగిన నష్టానికి చింతిస్తూ పెజిష్కియాన్ చేసిన ప్రకటన ఇరాన్ ఎంతటి ఒత్తిడిలో ఉందో స్పష్టం చేస్తోంది. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ దెబ్బకు తోకముడిచిందని, ఇకపై పొరుగు దేశాలను బెదిరించే శక్తి ఆ దేశానికి లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ను మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా అభివర్ణించిన ట్రంప్ అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి శక్తి ముందు ఇరాన్ మోకరిల్లక తప్పలేదని విశ్లేషించారు. ఇరాన్ ఆధిపత్యకాంక్షకు అడ్డుకట్టబడిందని, ఇకపై మధ్యప్రాచ్యంలో ఆ దేశం బెదిరింపులకు కాలం చెల్లిందని ట్రంప్ ఘాటుగా పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా ఊహించని స్థాయిలో నష్టపోయింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థకు వెన్నెముక వంటి క్షిపణి వ్యవస్థలు, కీలకమైన అణుకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలపై జరిగిన దాడుల వల్ల ఇరాన్ ఇంధన ఎగుమతులు నిలిచిపోయి రోజుకు $1 బిలియన్ ఆదాయాన్ని కోల్పోతోంది. సైనిక పరంగా చూస్తే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్కి చెందిన అత్యున్నత కమాండర్లతో పాటు వేలాది మంది సైనికులను ఇరాన్ కోల్పోయింది. ఆర్థిక ఆంక్షల వల్ల రూపాయి విలువ పతనం కావడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం ఇరాన్ ప్రజలను రోడ్లపైకి తెచ్చింది. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రాక్సీ నెట్వర్క్ అయిన హిజ్బుల్లా, హమాస్ దాదాపు నిర్వీర్యం కావడం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇరాన్ నాయకత్వంలోని బలహీనతను ఆయన ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ బేషరతు లొంగుబాటు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్ ఆ దేశం తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. పెజిష్కియాన్ శాంతి మంత్రం జపించినప్పటికీ ట్రంప్ మాత్రం దాన్ని కేవలం ఇరాన్ మనుగడ కోసం ఆడుతున్న నాటకంగానే భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా మారిపోయింది. తన ఆత్మీయ మిత్రులైన రష్యా, చైనా నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం కూడా ఇరాన్ను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టింది. మొత్తం మీద ట్రంప్ నేతృత్వంలోని అమెరికా వ్యూహం ఇరాన్ను ఆర్థికంగా దివాలా తీయించడమే కాకుండా మధ్యప్రాచ్యంలో దాని రాజకీయ ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా సాగుతోంది.